అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ముందు మీ అందరిని రిక్వెస్ట్, ఆలస్యమైంది అనుకోకుండా వేరే ప్రోగ్రాం రావడం వల్ల అక్కడికి వెళ్ళడం వల్ల ఆలస్యం అయిపోయింది. ఏమనుకోవద్దు మీరు అందరూ. ఇది ఎలక్షన్ సమయం కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం కార్యక్రమం తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఆ సందర్భంలో మొన్న కాకినాడ నగరం రావడం జరిగింది. కాకినాడ నగరం వచ్చినప్పుడు సుమారు 6 గంటలకి మేము ఘాటీ సెంటర్లో స్వాగతం పలకడానికి ఆయన కోసం మేము కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఘాటీ సెంటర్ నుంచి సంత చెరువు దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఘాటీ సెంటర్ నుంచి స్వాగతం పలకాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆయన 6 గంటలకు వస్తానన్న టైము 7:30కి ఘాటీ సెంటర్కి వచ్చారు. కరెక్ట్గా 7:30 నుంచి సంత చెరువు దగ్గరికి వచ్చేప్పుడు సుమారు 8:15 ఎలాగైంది టైము. ఆ మీటింగ్ అయ్యేసరికి 10 అయింది. 10 నిమిషాల దాకా 10 అయింది. కరెక్ట్గా 10 గంటలకి ప్రచారం ఆపేయాలి కాబట్టి ఆపేశారు. ఎంత ఘనస్వాగతం పలికారంటే కాకినాడ ప్రజలు నేను ఎప్పుడు కూడా చూడలేదండి. ప్రజలు కార్యకర్తలు నాయకులే కాదు, ప్రజల భాగస్వాములు అయ్యారు. కాకినాడ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యారు. దారి పొడుగున కూడా ఆయనకి స్వాగతం పలుకు నీరాంజలి పట్టారు. అదేవిధంగా సంత చెరువు వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే 3 రోడ్డు జంక్షన్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున సభకు వచ్చారండి. చాలా బాగా జరిగింది సభ. సభను ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో చాలా స్పందన వచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆయన స్థానికంగా ఉన్నటువంటి విధానాల పేరు కూడా మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి జరిగినటువంటి అక్రమాల మీద, దౌర్జన్యాల మీద అన్ని కూడా మాట్లాడుతున్నారు కామన్గా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా మాట్లాడారు. ఈవేళ ఏం మాట్లాడలేదండి, గతంలో కూడా మాట్లాడారు. అయ్యే మాటలు నేను మాట్లాడాను, అవే మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అవే మాటలు అన్నీ మీ టీవీలో ఇచ్చారు. మీరందరూ మీ టీవీలో ఇచ్చినప్పుడేమో అలాంటి వార్తలు ఇలాంటి అయితే లారీలు వేసి తొక్కించేస్తానన్నాడు మిమ్మల్ని, మీడియా సోదరుని మిమ్మల్ని బెదిరించాడు. అదేవిధంగా మమ్మల్ని కూడా ఇష్టపచ్చినట్టు మాట్లాడాడు. మీకు అందరికీ తెలుసు. ఆయన దేనికి సమాధానం చెప్పడు. ఆయన చేసిన అవినీతి మీద మేము ఎప్పుడూ మాట్లాడుతున్నాం. ఇప్పుడేంటండి, ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఏ అవినీతి చేస్తే అవినీతిని అంతా కూడా మీ ద్వారా బయట పెట్టాం, మీ పాత్రికేయుల ద్వారా. కానీ దానికి సమాధానం చెప్పకుండా వంకరగా ఏదో మాట్లాడతాడు, కించపరుస్తూ మాట్లాడతాడు, హేళనగా మాట్లాడతాడు. అన్నీ కూడా ఈరోజు ఏం మాట్లాడుతున్నాడండి, చంద్రబాబు నాయుడు గారు అన్ని మాట్లాడిన అవాస్తవాలు. ఆయన కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. కుట్ర రాజకీయాలు అంటున్నాడండి. కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. కుట్ర రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం, ఆయన స్వార్థం కోసం సొంత బాబాయిని చంపేశాడు. ఆయన బాబాని చంపేసిన తర్వాత ఈరోజు వాళ్ళ చెల్లి, తల్లి అందరిని దూరం చేశాడు. కుట్ర రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డిది. చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు అందులో భాగస్వామి అయిపోయి ఉన్నావు. ఆయన బినామీ కాబట్టి ఆయన వెనకేసి వస్తున్నావు. ఈ రోజున కుట్ర రాజకీయం మీ నాయకుడిది, జగన్మోహన్ రెడ్డిది. ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం బాబాని చంపేశాడు. ఈరోజు తల్లిని, చెల్లిని అందరినీ దూరం చేశాడు. ఈరోజు అది కుట్ర రాజకీయం అంటారు దాన్ని. ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు? కొండబాబు ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు, కొండబాబు ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు, 5 అంతస్తుల మేడ కట్టుకున్నాడు అంటున్నాం. 5 అంతస్తుల మేడ పబ్లిక్లో కట్టుకున్నాం మేము, సీక్రెట్గా ఏం కట్టలేదే. ఉన్న ఇల్లు తీసి 5 అంతస్తులు వేసుకున్నాం. మా అన్నగారికి 4 పిల్లలు, నాకు 2 అబ్బాయిలు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఒక్కో ఫ్లోర్లో ఉండాలి, కుటుంబం అంతా ఒకే చోట ఉండాలని కట్టుకున్నాం. వేరు కట్టాలంటే వేరే ఇల్లు కడదాం. నీకులాగా కాకినాడలో ఇల్లు ఒకటి ఉంది, నీకులాగా 2 ఇల్లు పెట్టలేదు నేను.
2 ఏళ్ళు పెట్టలేదు నేను. ఒకే చోట కుటుంబం అంతా ఒక చోట ఉండాలి అని కట్టుకున్నాం ఇల్లు. మా సొంత స్థలంలో మేము కట్టుకున్నాం. దానికి ఇదివరకు కూడా చెప్పాను నేను, ఒక ఇల్లు కట్టామంటే దానికి ఏదైనా నీకు ప్రూఫ్స్ కావాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, పంపించు, ఏ విధంగా కట్టామో చూపిస్తాం. అన్ని అఫీషియల్గా కట్టాం, దొంగసాటిగా ఏం కట్టలేదే. హైదరాబాద్లోకి ఇల్లు, పక్కనో ఇల్లు, సీక్రెట్గా ఇల్లేం లేదు. మా అన్ని ఆస్తులు కూడా నేను అప్రివిట్లో పెట్టాను. మా నా పేరుని పొలాలు ఎంత ఉన్నాయి, నా పేరుని ఇల్లులు ఎంత ఉన్నాయి అన్నీ పెట్టాను, చూసుకో. నువ్వు పెట్టా కదా. ఇప్పుడు చెప్పను నీకు, రేపు ఎలక్షన్ అయిపోయిన నీ సంగతి అసలు నేనే చూద్దాం అనుకున్నానండి. కానీ ఎంతమంది తయారైపోయారంటే నీ సంగతి చూడడానికి ఎంతమంది తయారైపోయారండి. ఇప్పుడు ఎంతమంది అండి, లెక్కలేదండి. ఎందుకంటే వాళ్ళందరికీ అన్యాయం చేసావు కాబట్టి. నువ్వు ఒక్కరిద్దరు కాదండి, నేను కాకినాడ ప్రజల కోసం అన్యాయం చేస్తే దానిపైన మాట్లాడుతున్నాను నీ గురించి. నాకు వ్యక్తిగతంగా కక్ష కాదు, నువ్వు చేస్తున్న అన్యాయాల మీద కక్ష నాకు. ఈ కాకినాడని 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి కాకినాడ అభివృద్ధి చేసిన వ్యక్తిని నేను. కాకినాడ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నీ మీద మాట్లాడుతున్నాను నేను అన్ని మాట్లాడి వాస్తవాలు, నువ్వు అవాస్తవాలు. అందుకు నీ మీద నాకు కోపం ఇవన్నీ. అంటే మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చిందండి? ఎంతమందికి ఉందండి కోపం మీ మీద? అంటే అందరికి అన్యాయం చేస్తావు నువ్వు. వాళ్ళందరూ ఎప్పుడు కూటమి ప్రభుత్వం వస్తుందా, వచ్చినట్టే చంద్రశేఖర్ని పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు అందరూ. నీ సంగతి ఆలు తేల్చుతారు, నాకన్నా ముందు ఆలు తేల్చిలా ఉన్నాం. ముందు ఆ సంగతి చూడు. ఏంటి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, అందరూ కూడా. అదేవిధంగా చూసుకున్నట్టయితే పేదవాడికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదట నేను. అసలు నువ్వు ఏంటి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావు, అసలు గతంలో ఏం పనులు చేస్తావు, ఏంటి కొండబాబు ఏం చేశాడని చూసుకుని అక్కడి నుంచి మొదలెడతారు పని. కాకినాడ ప్రజలు కాకినాడలో ఇల్లులు ఇవ్వాలని కిట్కో ఇల్లులు కట్టించాం. 4,900 ఇల్లులు శాంక్షన్ అవుతే 1,152 ఇల్లులు పూర్తవుతే మిగతా కట్టి ఉన్నాయి. ఇంకా కట్టవలసినవి కట్టాలంటే 20,000 ఇల్లులు కట్టచ్చు. ఇంకా స్థలం ఉంది, పోర్ట్ ల్యాండ్ తీసుకున్నాం. కట్టిన ఇల్లులేమో ఇంతవరకు ఇవ్వలేదు నువ్వు. ఆ కిట్కో ఇల్లులు కట్టిన కొద్దిగా అప్పనాగిపోయినన్నీ అక్కడ ఉన్నాయి. మనం 1,152 ఇల్లు ఇచ్చావు, కానీ కొంతమంది తీసేస్తావు, కొంతమందికి ఇచ్చావు. మళ్ళీ అదే కిట్కో ఇల్లులో పక్కన కట్టించవచ్చు కదా కాకినాడ ప్రజలు. కాకినాడలో కొమరగిరి తీసుకెళ్ళావు నువ్వు. కొమరగిరి తీసుకెళ్ళావు. ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? నీ వ్యక్తిగత లాభం కోసం. తక్కువ రేటు కొనుక్కుని ఆ పొలాలు ఎక్కువ రేటుకి గవర్నమెంట్లో అమ్ముకుని 650 కోట్లు కొడేసావు. అందులో 650 కోట్లు అందుకు తీసుకెళ్ళావు. ఎవరన్నా అక్కడికి వెళ్తున్నారండి నువ్వు ఇచ్చినా? ప్రజలారా మీరు అర్థం చేసుకోండి ఒకసారి. కాకినాడ ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నాను నేను. ఒక ఇల్లు ఇవ్వలేదు అంటున్నాడండి. కాకినాడ ప్రజలకి కాకినాడలో కట్టాలని నేను పోర్ట్ ల్యాండ్ తీసుకుని ₹1 ల్యాండ్ ఖర్చు పెట్టలేదండి. పోర్ట్ నుంచి ల్యాండ్ తీసుకున్నాం మనం. నువ్వేం చేసావు? నీ వ్యక్తిగత లబ్ధి కోసం ఇక్కడ కడితే ఏ లాభం ఉండదనే ఆలోచనతో కొమరగిరి తీసుకెళ్ళి అక్కడ తక్కువ రేటు స్థలం కొని ఎక్కువ రేటుకి గవర్నమెంట్కి ఇచ్చి 650 కోట్లు కొట్టేసావు. ఆ లాభం కోసం నువ్వు ఈరోజు పేదవాళ్ళందరూ అంత దూరం తీసుకెళ్ళావు. ఒక్కరు వెళ్ళనంటున్నారండి అక్కడికి. నేను ఇంటింటి తిరుగుతుంటే బాబు కొండబాబు ఎంత దూరం తీసుకెళ్ళాడు, అక్కడికి వెళ్ళలేకపోతున్నావు, ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి బాధపడుతున్నారు. వాళ్ళకి కూడా ధైర్యం ఇచ్చాం ఈ రోజున. అమ్మ మీకు ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళండి, మీకు నచ్చితే అక్కడికి వెళ్ళండి, మాకేమీ అభ్యంతరం లేదు. ఒకవేళ వెళ్ళరు కదా, మా ప్రభుత్వం వస్తుంది. కాకినాడ ప్రజలకి కాకినాడలో ఇల్లు కిట్కో ఇల్లు కట్టించేద్దామని చెప్తున్నా. నేను ధైర్యం ఇస్తాను ఈ రోజున. కాకినాడ ప్రజలకి కాకినాడలోనే కిట్కో ఇల్లు కట్టించేస్తాం. లేదు కదా, బయట ఇవ్వాలంటే నీకులాగా సెంటు భూమి కాదు 2 సెంట్లు ఇస్తామని ధైర్యాన్ని ఇస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక ఇల్లు కట్టలేదంట, కళ్ళెదిరికి కనపట్లేదు కిట్కో ఇల్లు. కట్టిన ఇల్లు కనపట్లేదు నీకు, అక్కడ ఆగిపోయినా కనపట్లేదు నీకు, అక్కడ స్థలం ఉంది కనపట్లేదు నీకు. ఆ స్థలాన్ని నువ్వు కొట్టేద్దాం అనుకున్నావే, కబ్జా చేయబోతుంటే మేమే కదా ఆపాం, మీ మీడియా ద్వారా చూపించాం, మీరందరూ వచ్చారు. అదే పోర్టు స్థలాన్ని కొట్టేద్దామని చూశాడు, దాన్ని కూడా ఆపాను నేను. కాకినాడ ప్రజలారా ఒక్కసారి చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో. అదేవిధంగా చూసుకుంటుంది ఈ రోజున. అదేవిధంగా ఈరోజు ఆయన కాకినాడ ఎంతో అభివృద్ధి చేశాడట, చాలా అభివృద్ధి చేశాడట. 5 సంవత్సరాలు అయింది నువ్వు. 5 సంవత్సరాలు కాకినాడ స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం మేము మా టైంలో.
స్మార్ట్ సిటీ తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తాం. ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రణాళికలు ఇంకా లాంచ్ చేయలేదు. మనం ప్రణాళిక సిద్ధం చేస్తాం, లాంచ్ చేయలేదు. పనులు లాంచ్ చేయని పనులు మొదలు పెట్టారు. ఏవయ్యా, నేను సింపుల్గా చెప్తానయ్యా, అన్ని పనులు 10%, 20% ఆగిపోయిన పనులు చాలా ఉన్నాయి. 5 సంవత్సరాలు మేము పూర్తి చేసిన 80%, 90% పనుల్లో 10% పని పూర్తి చేయలేకపోయాం. 10% ఉన్న పని. ఒకటే చెప్తాను, ఒక రోడ్డు తీసుకుందాం. ఏదైతే సర్పారం మనకున్నటువంటి ప్రధానమైన రోడ్లండి, మెయిన్ రోడ్డు, దేవాలయం వీధి, అదేవిధంగా వార్ఫ్ రోడ్డు, సినిమా రోడ్డు, ప్రధానమైన రోడ్లు. ఈ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ పెరిగిపోయి బిజీ అయిపోయింది. అదేవిధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. గంటలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి సర్పారం నుంచి డైరీ ఫార్మ్ సెంటర్ మీదుగా రోడ్డు 100 కోట్లు పెట్టి రోడ్డు పెట్టామండి. రోడ్డు వైనింగ్ చేసి వెడల్పు చేస్తే ట్రాఫిక్ డైవర్షన్ అవుద్ది. అది సర్పారం నుంచి పోర్ట్ మీదుగా జగన్నాపురం వెళ్ళిపోవచ్చు, మళ్ళీ పోర్ట్ మీదకి వెళ్ళిపోవచ్చు అని 100 కోట్లు పెట్టి రోడ్డు వేస్తే వైండింగ్ చేసి ఆ రోడ్డుని మేము సంజీవనగర్ లారీ సీరియల్ ఆఫీస్ దాకా తీసుకొచ్చి వేసామండి. దగ్గర 10 కిలోమీటర్లు వేసామండి. ఇంకా 1/2 కిలోమీటర్ ఉండిపోయిందండి. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్లు వేయపోయావు నువ్వు. 1/2 కిలోమీటరు ఈ 5 సంవత్సరాల్లో 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయావు. ప్రజలారా, కాకినాడ ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. ఎంత అంటోని ఎమ్మెల్యేగా నెగ్గించారు, ఒకసారి ఆలోచించండి. 1/2 కిలోమీటర్ రోడ్డు వెళ్ళిపోయాడు. ఈయన ఏదో అభివృద్ధి చేశారని చెప్తున్నాడు. ఓకే, నేను చెప్పి మాట్లాడిన అబద్ధం ఉంటే రండి, మీ మీడియా ద్వారా వెళ్తాను, మీరు కూడా రండి, నేను చూపిస్తాను. 1/2 కిలోమీటరా ఏమండా ఆ రోడ్డు వేస్తానండి. అటు జగన్నాథపురం వెళ్ళిపోతారండి, అటు పోర్ట్కి వెళ్ళిపోతారండి. బ్రహ్మాండం రోడ్డు అండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు కాకినాడ నగరం పోర్టు, ఒక పక్కన లారీలు, ఒక పక్కన చూస్తే ఫిషింగ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా ఓవరాల్గా బిజినెస్ పెరిగింది. ఒక పక్కన SEZ, ఇవన్నీ వచ్చినాయి. కాకినాడ నగరాన్ని ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి 3వ బ్రిడ్జ్ చేయాలని చెప్పి ప్రణాళికలు ఉంటే ఎవరో చేయలేని పని. స్మార్ట్ సిటీకి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంతో 116 కోట్లు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి 116 కోట్లు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశామండి. ఆ బ్రిడ్జి అవడం వల్ల ఏంటంటే తెలుసండి, మనకి పెట్రోల్ కారిడార్ విశాఖపట్నం పోర్ట్ నుంచి కాకినాడ పోర్ట్ వరకు వస్తారు. మధ్యలో SEZ అవుతుంది. విశాఖపట్నం పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్ట్కి వెళ్ళిపోవడానికి లింక్ ఇది. అలాగా 3వ బ్రిడ్జ్ చేస్తే అట్లా డైరెక్ట్ గా మచిలీపట్నం పోర్ట్కి వెళ్ళిపోతాయి వెహికల్స్. కాకినాడ సిటీలోకి ఒక వెహికల్ ఎంటర్ అవ్వకుండా ఆ విధంగా రోడ్ వేసుకుంటాం. అదే విధంగా చూసుకున్నట్టయితే 216 మనకి ఏదైతే అచ్చంపేట జంక్షన్ ఉందో, అచ్చంపేట జంక్షన్ ఉందో, అచ్చంపేట జంక్షన్ నుంచి ఆ 216ని ఫ్లైఓవర్లు వేసుకుని మేడ లైన్ మీదుగా తీసుకొచ్చి ఉప్పలంక దగ్గర కలుస్తుంది. అది ఈ బ్రిడ్జి కూడా 3వ బ్రిడ్జ్ అయిపోతే ఇది కూడా ఉప్పలంక దగ్గర కలుస్తుంది. కాకినాడ రింగ్ రోడ్ అవుద్ది. రింగ్ రోడ్ అవుతే డెవలప్ అవుద్ది. ట్రాఫిక్ సమస్యలు ఉండవు, హెవీ వెహికల్స్ అవి కాకినాడ సిటీలోకి రావు. అలాంటి దాన్ని మేము ప్లాన్ చేస్తే చిన్న మొక్క కలిపారు మీరు. 216ని ఫ్లైఓవర్లు వేసుకొచ్చాం, ఎక్కడికక్కడ ఈరోజు అన్ని రోడ్లు అనుసంధానం చేసాం. కానీ దేన్ని కూడా కలపలేకపోయారు. ఏం చేస్తున్నారంటే మంత్రులు ఏం చేస్తున్నారండి, ఇక్కడ జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు? అసలు దూరపడి సంచారం పక్కన పెట్టు, ఒక మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు? ఈ కాకినాడ నగరం ప్రధానమైన రోడ్డుని కూడా వేయలేకపోయారు మీరు. ఎమ్మెల్యే పక్కన పెట్టే, ఈ దోపిడీదారుడు, రౌడీ, గోండాలను ప్రోత్సహించిన వ్యక్తి, ఈయన పక్కన పెట్టు. ఒక మంత్రిగా మీరు కూడా చూసుకోవాలి కదా. కన్నబాబు కూడా మంత్రి చేశాడు. ఆయన రూరల్ ఏరియా నుంచి వస్తుంది. ఆయన్ని కూడా ఫ్లైఓవర్స్ రోడ్డు అనుసంధానం చేసి ఉప్పలంక కూడా ఆయిందే. ఆ ఏరియాలన్నీ ఆయనయే. కనీసం రోడ్డు కూడా పూర్తి చేయలేపాడు ఆయన. ఈయన కూడా వదిలే, ఈయన దోపిడీదారు ఇవన్నీ చేసుకున్నాడు. ఎలా అయిపోయారంటే కనీసం ఆ రోడ్డుని కలపాలని కూడా ఆలోచన లేదు. ఏమైనా నువ్వు తీసుకొచ్చి దాన్ని ఏమైనా కదిపావా? దూరంపూడి సంజయ్ రెడ్డి కాకినాడ ప్రజలకు ఏనాడని ఆలోచించామని ప్రజల కోసం నువ్వు 5 సంవత్సరాలు ఆ రోడ్డు వేస్తుంటే కాకినాడ రింగ్ రోడ్ అయిపోయేది. రింగ్ రోడ్ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ పెరుగుతుందో, పక్కన ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. ప్రజల సిటీలో కాకినాడ హెవీ వెహికల్ ఒకటి రాదు. ఈవేళ ఎన్ని హెవీ వెహికల్స్ వచ్చేస్తున్నాయండి కాకినాడ నగరంలోకి. ఆ 2 బ్రిడ్జిలు పాత అయిపోయినాయి. ఆ పాత బ్రిడ్జిల నుంచి వెళ్ళిపోతున్నాయి. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే
ఎంత దారుణమైన వ్యక్తి అంటే 5 సంవత్సరాలు కనీసం కాకినాడ కోసం, కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు నువ్వు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చూసుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి బియ్యం గురించి తెలియదట. బియ్యం ఎక్స్పోర్ట్ గురించి, బియ్యం గురించి తెలియదటండి. తెలియదు పాప మాటకి. ఎందుకు తెలుస్తుంది? నువ్వు సీక్రెట్గా చేస్తే, నువ్వు సీక్రెట్గా చేసినా తెలుసుకున్నారు ఇప్పుడు అలా నీ సీక్రెట్ అంతా. కొంతమంది తెలియదు, నీ గురించి తెలుసుకుంటున్నారు ప్రత్యేకంగా. నువ్వు దొంగ బియ్యం వ్యాపారం ఈరోజు కాదు, ఎప్పటి నుంచో ఉంది నీకు. దొంగ బియ్య వ్యాపారం నువ్వు ఏ విధంగా చేయాలనుకున్నారో మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. గతంలో జరిగింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తావు. ఏ విధంగా చేస్తావు నువ్వు? ఈరోజు ఆఖరికి తెలంగాణ నుంచి కూడా దొంగ బియ్యం ఇక్కడికి వచ్చినాయి. అదేవిధంగా మీరు ఇంటింటికి బియ్యం ఇస్తానన్నారు. ఇంటింటికి బియ్యం ఇస్తాం, ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పారు, ప్రామిస్ చేస్తారు మీరు. ఎవరు సంసార్ రెడ్డి, ఇంటింటికి ఎప్పుడైనా రాసిన ఇచ్చావా నువ్వు? నీ మనుషులు పట్టుకెళ్ళి ఇచ్చారా? ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి ఒక ప్యాకెట్ పట్టుకెళ్ళి ఇచ్చారు మీరు? వ్యాన్ పెట్టావు, ఆ వ్యాన్లు కూడా నువ్వే పెట్టించుకున్నావు. కాంట్రాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మీదే, సివిల్ సప్లై చైర్మన్ది. ఆ వ్యాన్లు పెట్టిన కుర్రోళ్ళు మీ వాళ్ళే. ఏంటి వెళ్తున్నారు, ఒక సెంటర్లో కూర్చొని సైరన్ వేస్తున్నారు. అది పోలీస్ వ్యానో తెలియట్లేదు, రేషన్ వ్యానో తెలియట్లేదండి. పాపం పరిగెట్టుకుని వెళ్తున్నారండి అక్క చెల్లెళ్ళు. ఆ టైంకి పాపం రేషన్ తీసుకోవాలని చెప్పి నైటీలు ఉంటే నైటీలు వెళ్తున్నారండి. బాధ వేస్తుందండి. ఎందుకంటే తీసుకోపోతే రేషన్ పోతా రోజు. అలా ఎండలో క్యూలో ఉంటున్నారు, వర్షం వస్తే క్యూలో ఉంటున్నారు. ఆ క్యూలో ఉండి ఆ రేషన్ పట్టుకెళ్తున్నారు. ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, ఆ రేషన్ ఎవడు కూడా వేస్తున్నాడు? అవన్నీ నీకు వచ్చేస్తున్నాయి, వెనక నుంచి నీకు వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. అలాగా రేషన్ బియ్యం అంతా కూడా రీసైక్లింగ్ చేసి కొట్టేసి పేదవాడిదంతా కూడా నువ్వు బియ్యం అమ్ముకుంటున్నావు. ఎవరికి తెలీదా ఏంటి? ఎవరికి తెలీదా? ఇప్పుడు బియ్యం అమ్ము. అంతకుముందు ఏం చేస్తావు నువ్వు? అంతకుముందు ఎమ్మెల్యే అయినప్పుడు ఏటీఎంలో దొంగ నోట్లు పెట్టేసి మంచి నోట్లు తీసావా లేదా? బయట పెట్టాలి లేదా నేను? ఆ రోజు దొరకవా లేదా నువ్వు? కొంతమంది దొంగలు పెట్టుకుని, కుర్రాలను పెట్టుకుని, గురుజసీధర్ రెడ్డి ఎవరు? నీ మనిషే కదా. ఆడేమో ఏటీఎంలో పనిచేసేలా బ్యాంకులో పెట్టించావు కుర్రాల్ని. నువ్వే పెట్టించి బ్యాంకులో, ఆ బ్యాంకులోంచి డబ్బు తీసుకొచ్చేటప్పుడు ఏటీఎంలో పెట్టి లోపల మధ్యలో దొంగ నోటు ఇచ్చి మంచి నోట్లు తీసేసి వ్యవహారం చేసావు. ఆ గురుసేధర్ రెడ్డి కేసులు పడ్డాయి కదా, నీ మనిషే కదా. ఆ రోజు బయట పెట్టావు, నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు. కానీ చేతికి అంటున్నట్టు నీ దగ్గర మంత్రాలు ఉన్నాయి, దొంగ ఆలోచనలు ఉన్నాయి, చేతికి అంటకుండా చేస్తున్నావు. ఏంటి నువ్వు చేసే పనులు? ఒకప్పుడేమో దొంగ నోట్ల వ్యాపారం, ఒకప్పుడేమో ఈ వ్యాపారం. ఏంటి నీ అని తెలీదా? పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి తెలియదు అంటే ఏమీ తెలీదు. అన్నీ తెలుసు, నీ సంగతి నేను తెలుస్తారు అన్నీ కూడా. ఇంకోటి ఏమంటున్నావు? అదేవిధంగా వాళ్ళు కూడా వదిలే, బియ్యం కూడా సావారు కూడా. ఏవయ్యా నువ్వు ఇక్కడ జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉంది, వాళ్ళందరూ కూడా ఆ బ్యాంకులో సుమారు 100 కోట్లు నీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది బినామీ పేర్ల మీద తీసేసుకుంటే, అలాంటి అన్ని బ్యాంకు కొంచెం ఇబ్బందుల్లో ఉంటే దాంట్లోకి ఎంటర్ అయిపోయావు నువ్వు. ఎంటర్ అయిపోయి ఆ బ్యాంక్ని సరిచేయాలి, నువ్వు సమన్వయం చేయాలి, అది రన్ అయ్యేలా చేయాలి. కానీ నువ్వు ఏం చేసావయ్యా? జయలక్ష్మి బ్యాంకుల ఆస్తులన్నీ కూడా బినామీ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు లేదా? అది కూడా నేను బయట పెట్టాను కదా. కాకినాడలో రిజిస్ట్రేషన్ చేయకుండా కొత్తపేటలో రిజిస్ట్రేషన్ చేయించావు కదా, అది బయట పెట్టాను, చూపించాను, ఆధారాలతో చూపించాను. ఆ జయలక్ష్మి బ్యాంకుల బాధ్యతలందరినీ నువ్వు ఏనాడు పట్టించుకోలేదు, వాళ్ళకి అండగా నిలిచాం మేము. ఈరోజు విశాఖపట్నం నుంచి ఇవన్నీ చూసుకుంటే 26,000 మంది కుటుంబాలు డిపాజిటర్స్ ఉన్నారు. చాలా మంది చనిపోయారు, అందులో డబ్బులు డిపాజిట్లు ఉన్నాయి, డబ్బులన్నీ కూడా వెనక్కి రాకపోతే ఈరోజు బ్యాంకు పెట్టుకుని చనిపోయారు, వైద్య ఖర్చులు డబ్బులు లేక చనిపోయారు, ఎంతో మంది చనిపోయారని ఫోటోలతో సహా చూపించాం కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చి మీ మీడియా ద్వారా. అయినా ఎప్పుడైనా స్పందించావా దాని మీద? నువ్వు ఎంతో మంది ఏడుస్తున్నారు, కుటుంబాలు రోడ్డును పడిపోయారు. వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటే ఇబ్బందులు సరి చేయకుండా వాళ్ళ ఆస్తులు కూడా నేను చూసాను. నువ్వు వాళ్ళకి అండగా ఉన్నాం మేము. ఈరోజు అండగా నిలబడ్డాం, ధైర్యాన్ని ఇచ్చాం, మా నాయకుడితో చెప్పాం.
అమ్మా మేము వచ్చిన తర్వాత మేము అన్నీ కూడా ఈ బ్యాంకుని కాపాడతామని ధైర్యాన్ని ఇచ్చారు, మాట్లాడారు, ఆ మాటలు మాట్లాడారు. రెండోది, క్రైస్తవుల ఆస్తులు కొట్టేశావు నువ్వు, సిబిసిఎన్సి ఆస్తులు. సిబిసిఎన్సి ఆస్తులు కూడా ఏమన్నా వచ్చారా? సిబిసిఎన్సీలు ఇక్కడ ఎవరన్నా బయట ఉన్నారా? రమ్మనండి. సిబిసిఎన్సి ఆస్తులు కొట్టేశావు నువ్వు. క్రైస్తవుల ఆస్తులు కూడా కొట్టేస్తున్నావు నువ్వు. మళ్ళీ క్రైస్తవులు ఓట్లు ఏమంటావు? ఏదో ఒకళ్ళిద్దరిని పెట్టుకుంటున్నావు నువ్వు, నీ మాట వినే వాళ్ళని. వాళ్ళకి కూడా రేపు క్రైస్తవుల ఆస్తులు కూడా ఏ విధంగా రికార్డు చేయాలో అలాగ అండగా ఉంటాం. నాలుగు ధైర్యం ఇచ్చాం మేము ఈరోజు. ఏంటి నువ్వు చేస్తున్న పనులు? మళ్ళీ అంటాడు 1000 కోట్లు ఓఎన్జీసీ డబ్బులు నేను కొట్టేశాను అంటున్నాడు. ఏంటి అందుకని నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చేవాడు నువ్వు? నీకు ఎప్పుడు అన్నాను నేను? ఎప్పుడు చెప్పానండి? ఏమంటే ఎన్ని అన్నాలేందని చెప్పి మీకు 1000 కోట్లు కొట్టేసినట్టు ఎప్పుడు చెప్పానండి? సాగరా ఎన్నాలేని చెప్పు. ఏ 2 నెలలండి బాబు, ఇంకా ఎక్కువే. సమాధానం నేను ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా చెప్తే 21 రోజులు స్పందించాడు. వెంటనే స్పందించలేదు. ఓకే బ్రదర్ ఉండండి. ఏంటి స్పందించింది? ఎప్పుడు స్పందించాడు? 21 రోజుల తర్వాత అన్ని చదువుకుని స్పందించాడు అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు? పరువు నష్ట దావా వేస్తానని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడండి. 3 టౌన్ ఇచ్చాడా? ఏమండి ఆలోచించండి. కాకినాడ ప్రజలారా, అదేవిధంగా మత్స్యకార సోదరులారా, మీకోసం నేను పనిచేస్తుంటే, మీకోసం పోరాటం చేస్తుంటే ఈరోజు నా మీద 3 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చూడండి ప్రజలారా, కాకినాడ ప్రజలారా, నేను పనిచేసేది మీకోసం. మా మత్స్యకార సోదరులకు కూడా నేను చెప్తున్నా, నేను పనిచేస్తున్న మీకోసం పోరాటం చేస్తుంటే నా మీద కేసు పెట్టాడు ఈరోజు. ఎంత దారుణం అంటే నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అసలు నీకు పరువు ఉందా? పరువు ఉన్నవాడైతే నా మీద కేసు పెట్టాడు. నీకు పరువే లేదు అసలు. ఈ కాకినాడలో పరువే లేదు అసలు నీకు. కాకినాడలో ఎంత దారుణమైన వ్యక్తి అంటే, ఇలాంటి కుప్పగంతులు వేస్తున్నావు నువ్వు. చూస్తున్నావు, ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు చేసే అన్యాయాలు కానీ అక్రమాలు కానీ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఏం చేసినప్పుడు కూడా ఈ కొండబాబు ఆపేది లేదు, చంద్రబాబు నాయుడు ఆపేది లేదు, పవన్ కళ్యాణ్ ఆపేది లేదు, ఎవరు ఆపేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకో మాట మాట్లాడాడు, ప్యాకెట్ క్లబ్ను నడుపుతానంటున్నాను నేను. క్రికెట్ బెట్టింగ్లు ఏటు ప్యాకెట్ క్లబ్ నడుపుతాంటున్నాడు. సరే ఏం చేస్తున్నావు? 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు నువ్వు? మా పెద్దపురం సూర్యబాబురాజు గుర్రం ఉంది, గుర్రంపల్లి ఎంత ఉంటున్నావా? గాడిదపల్లితో ఉంటున్నావా? 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? ఒక ఎమ్మెల్యేగా నువ్వు మేము ప్యాకెట్ క్లబ్ నడుపుతూ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నీ సొంత ఇదివరకు ఆఫీస్ కంటే సొంత ఆఫీసులోనే ప్యాకెట్ క్లబ్ నడుపుతున్నావు నువ్వు. ఎస్, పోలీసులే చెప్తున్నారు మాకు ఏమీ చేయలేకపోతున్నాం కొండబాబు, ఈ దుర్మార్గుల పాలనలో మేము భరించలేక ఏదో అలా పనిచేస్తున్నాం తప్ప బాధతో చేస్తున్నామని పోలీసులు కూడా బాధపడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుసా వాళ్ళందరికీ? ఒక ఎమ్మెల్యే ప్యాకెట్ క్లబ్ నడుపుకుంటుంటే ఏం చేస్తారండి? బయట ఆడితే పట్టుకుంటారు, తనే ప్యాకెట్ క్లబ్లు ఆడించేస్తాడు. ఇంకేం చేస్తారట పోలీసులు? ఎస్, మా దగ్గర బాధపడుతున్నారు వాళ్ళు. ఒక ఎమ్మెల్యే ఉండే ఈ విధంగా ప్యాకెట్ క్లబ్లు నడుపుతున్నారని చెప్పి వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు మా దగ్గర. మళ్ళీ మేము ఆడుతున్నాం అని చెప్తున్నాడు. ఆడితే ఏం చేస్తున్నావు? పట్టించాలి కదా నువ్వు. కాకినాడ స్మార్ట్ సిటీగా పేరు తెచ్చానయ్యా నేను. కాకినాడ స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తున్న సమయంలో ఎంతో మంది సినిమాలు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు తీసుకునేవారు. కాకినాడ ప్రజలారా, ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు
ఇంకా టూరిజం డెవలప్ చేయాలి. 2 కెనాల్ మనకేదో జానాపురం మధ్య కెనాల్లో టూరిజం డెవలప్మెంట్ పెట్టాం, బోటింగ్ పెట్టాం, అన్నీ నువ్వేం పట్టించుకోలేదు. ఏమి లేదు. నీకు బోటింగ్ కావాలంటే అలా పోతావు పక్క ఎక్కడికో, అక్కడ పోయి షికారు చేసుకుంటావు. నేను కాకినాడ ప్రజలు కాకినాడలో బోట్ షికారు చేయాలి, ఎంతో దూరం వెళ్తున్నారో ఆ కళలు ఇక్కడ నిజం చేయాలని 2 వంతులమయ్యాను టూరిజం డెవలప్మెంట్ పెడితే నువ్వేనా పట్టించుకున్నావా పని? అక్కడ బోట్ ఎక్కితే ఓపైలాండ్ అలా కోరంగి ఇలాగా మడలు ఎక్కేసి తిరుగుతారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని చెప్పి చేస్తే బీచ్ పార్క్ అయినా పట్టించుకున్నారు మీరు? ఎంతో డెవలప్ చేస్తాం. టూరిజం అసలు పట్టించుకోలేదు మీరు. పార్కులే పాడు చేస్తావు, కాకినాడలో ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకుని పార్కులు పాడు చేస్తావు, మెయింటెనెన్స్ లేదు. మొన్న కూడా లీజుకి తీసుకుందాం చూసావు, అడ్డుకున్నాం. పార్కులు కూడా లీజుకి కొట్టేదాం చూసావు, అయ్యి అడ్డుకున్నా. పార్క్ లీజు తీసి ఏం చేస్తా, టికెట్ పెట్టేస్తాం. ఆ విధంగా కాకినాడ సర్వనాశనం చేస్తాం. కాకినాడ స్మార్ట్ సిటీలో సినిమాలు తీసుకునే వాళ్ళు వచ్చేవారు, సినిమా యాక్టర్లు వచ్చేవారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? నైజీరియా వాళ్ళు వస్తున్నారు. నైజీరియా వాళ్ళు తిరుగుతున్నారండి ఎక్కువ. ఎక్కడ చూసినా నైజీరియా స్టూడెంట్స్, నైజీరియా వాళ్ళు తిరుగుతున్నారు. ఆడెక్కడ పడితే అక్కడ డ్రగ్స్. కాకినాడలో గంజాయి. కాకినాడ స్మార్ట్ సిటీ చేస్తే నువ్వు గంజా సిటీగా మార్చేస్తావు. నీకు స్నేహాలన్నీ నైజీరియాలతో ఉన్నాయి ఎక్కువ. కాకినాడలో వాళ్ళు తిరుగుతున్నారు, సినిమా వాళ్ళు ఒక మంచి వాతావరణం తీసుకొచ్చిన వాళ్ళు తిరగట్లేదు. ఇప్పుడు నైజీరియా వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు రావడం మానేశారు. ఎందుకు రానేశారంటే సినిమా యాక్టర్లు కూడా మళ్ళీ ఇక్కడ ఎవడెవరు వచ్చారనుకో వాళ్ళ మీద డ్రగ్స్ కేసు పెట్టేస్తారు, వీడొచ్చేస్తారు, అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. రేపు ఎన్నికలు మరి గతంలో ఏదో మాయ మాటలు చెప్తే ఒకసారి చూద్దామని జగన్మోహన్ రెడ్డి బట్టి ఓటేస్తారు. ఆయన ఏదో ఒకసారి చూద్దామని ఆయన చూశారు. ఆయన ఆ రోజు అధికారంలో రావడం కోసం తన సొంత బాబాయినే చంపేసి సానుభూతి కోసం చంపాడు, మీకు అందరికీ తెలుసు. ఈరోజు చెల్లెలే చెప్తున్నారు మా బాబాయిని చంపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్కడ పోటీ చేస్తున్నాడు రెడ్డి, ఆయన చెప్పాడండి 1000 కోట్లు తీసుకోలేదని చెప్పాడు కదా. ఒకసారి ప్రజలారా, కాకినాడ ప్రజలారా, పాత్రికేయుడు ప్రశ్న వేశారు నాకు, దూరపూడి సంజయ్ రెడ్డి 1000 కోట్లని తీసుకోలేదు, కొండబాబు అబద్ధం ఆడతానని చెప్పి నా మీద కేసు పెట్టాడండి. అయితే మిగతా అన్ని నిజాలేనా? మరి టీడీఆర్ బాండ్స్ 500 కొట్టేసావని చెప్పి కాకినాడ ప్రజలకు పన్నులు కట్టిన సొమ్ము టీడీఆర్ బాండ్స్ 500 కోట్లు కొట్టేసావు, అది నిజం అన్నమాట. అది దాని మీద కేసు ఎందుకు పెట్టలేదు నా మీద? అది నిజం. టీడీఆర్ బాండ్స్ 500 కోట్లు కొట్టేసింది నిజం కాబట్టి దాని మీద నాకు మీద కేసు పెట్టలేదు నువ్వు, అంతే కదా? అడిగినా అని చెప్పాలి ఇప్పుడు, అంతే కదండి? టీడీఆర్ బాండ్స్ 500 కోట్లు కొట్టేశావు నువ్వు, ఏ విధంగా కొట్టేసావు బయట పెట్టావు, మరి దాని మీద కూడా కేసు పెట్టాలి కదా. కొండబాబు నువ్వు తప్పు మాట్లాడవని 1000 కోట్ల గురించి ప్రత్యేకంగా పెట్టాడు. 1000 కోట్లు కూడా కొట్టేసి ఓఎన్జీసీ వాళ్ళతో టైం తీసుకున్నాడు అనమాట. బాబు వీడు బయట పెట్టేశాడు కొండబాబు, దీన్ని ఎలా తప్పిస్తారు, ఏం తప్పిస్తారు, నాకు లెటర్ ఇచ్చాను బాబు అని ఏదో బతిమలుకుని ఉంటాడు. లెటర్ ఇచ్చారో లేదో కూడా తెలీదు, డూప్లికేట్ లెటర్ ఇచ్చారో ఏంటో మాకేం తెలుస్తుంది. అక్కడి నుంచి లెటర్ తెచ్చేసుకుంటాడు. దొంగ దొరికేసాడో లేదు చెప్పండి మీరు పాత్రికేయులారా. అనేక విశ్లేషణ చేస్తూ ఉంటారు మీరు. కింద స్థాయిలో మాకు తెలియని విషయాలు కూడా మీరు కింద స్థాయికి వెళ్ళి తెలుసుకుంటారు. ఎస్, ఈరోజు దొంగ దొరికేశాడు, 1000 కోట్ల గురించి నా మీద పరువు నష్ట దావా వేశానని కేసు పెట్టాడు. టీడీఆర్ బాండ్స్ 500 కోట్లు కొట్టేశావు నువ్వు అని ఆధారంతో చూపించి దాని మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఒప్పుకున్నా నువ్వు. నేనెందుకు పెడతాను? ఎలక్షన్ అయిపోయాక అసలు ఇక్కడ ఉంటాడా? దొరకడు కదా మనిషే దొరకడు. అది కూడా చెప్తున్నాను. ఉప్పు నుంచే గవర్నమెంట్ మాది వస్తుంది కాబట్టి దూరదృష్టితో స్నేహాలు మొదలు పెట్టాడు. కాయడం కోసం దూరదృష్టితో స్నేహాలు మొదలు పెడుతున్నాడు. అలాంటి వాళ్ళ సంగతి కూడా చూస్తాం. అంటే ఎదుర్కొంటున్నాడు దారులు. రేపు ఎలాగా ప్రభుత్వం వచ్చేస్తుంది, మా ప్రభుత్వం వస్తుందని తెలుసు. రేపు నన్ను ఊరుకోరు, పవన్ కళ్యాణ్ ఊరుకోడు, చంద్రబాబు నాయుడు ఊరుకోడు, ఎవరు ఊరుకోరు.
కొండబాబు అసలు ఊరుకోడు. అదేవిధంగా కాకినాడ ప్రజలకి ఎంతమందికి నష్టం చేశాడో వాళ్ళు ఊరుకోరు. అందరూ ఈరోజు నా మీద పడిపోతారు రేపు పొద్దున్న అని ఈరోజు భయంతో అప్పుడే స్నేహాలు మొదలు పెడుతున్నాడు. దారులు ఎత్తుకుంటున్నాడు. దారులు ఎత్తుకుంటే వెనక నుంచి పని చేసుకోవడానికి అలాగే ఘటన అయిపోయాడు గతంలో. ఎస్, అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ రోజున ఇలాంటి ఈయన కాదు, నేను ఒక్క చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గురించి కాదు నవీన్ నేను చెప్పేది. ఒక్క చంద్రశేఖర్ రెడ్డి ఒకటే కాదు, అందరూ ఓడిపోతున్నారని తెలిసి వాళ్ళు దారులు ఎత్తుకుంటున్నారు అందరూ. అంటే ఉదాహరణకి పేర్లు చెప్తాను, ఆ పెద్ద నాయకుల పేరు నేను తర్వాత చెప్తాను. ఇలాంటి దారులు ఎత్తుకుతున్నాడు. ఎవరిని పట్టుకుంటే సేవ్ అయిపోతారో పొద్దుని చెప్పిన మా చంద్రబాబు నాయుడు గారు గేట్లు చాలా గట్టిగా వేస్తారు ఈసారి, మామూలుగా కాదు. అన్నీ తెలుసుకున్నారు. బాబు గారి గేట్లు చాలా గట్టిగా వేస్తారు. ఎవడు పడతాడు దొంగలు లోపలికి వచ్చేనకు ఉండదు, చాలా గట్టిగా. పవన్ కళ్యాణ్ కూడా అదే గేట్లు వేస్తాడు. ఎవరికి అలాంటి వాళ్ళకి తోవ ఉండదు లోపల రావడానికి. వెనక నుంచి వచ్చినా ఏదొచ్చినా అటువంటి వాళ్ళు ఏముండదని కాకినాడ ప్రజలారా, ఒక దుర్మార్గుడు మళ్ళీ ఎలక్షన్లో నాకు ఓటు ఏమైనా వస్తున్నాడు, తిరుగుతున్నాడు. దూరదృష్టి ఒకసారి ఆలోచించండి. వైసీపీకి ఓటేద్దాం అని కూడా ఆలోచించాలి మీరు అందరూ కూడా. ఒక దుర్మార్గుడు చేతిలో కాకినాడ ఉండిపోయింది. స్మార్ట్ సిటీ ఎంతో డెవలప్ చేసిన స్మార్ట్ సిటీ ఇంకా చేయవలసి ఉంది. ఈలోగా నేను ఓడిపోయాను, తర్వాత ఎన్నికలు వచ్చినాయి, 5 సంవత్సరాలు ఎక్కడ పని. ఈసారి నాకు మీరు అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేయండి. అలాగే 2 ఓట్లు ఇస్తారు ఈసారి మా ఎంపీ గారికి, ఉదయ్ శ్రీనివాస్, ఆయనకి గ్లాస్ గుర్తుపై ఓటేయండి. రేపు నేను నెగ్గిన తర్వాత కాకినాడని ఏదైతే భూ కబ్జాలు ఉన్నాయో, భూ కబ్జాలు లేని సిటీగా, రౌడీ లేని సిటీగా, అదేవిధంగా డ్రగ్స్ లేని సిటీగా, గంజా లేని సిటీగా చేసి మళ్ళీ కాకినాడ సిటీని, స్మార్ట్ సిటీని రాష్ట్రంలోనే ఆదర్శ సిటీగా తీర్చిదిద్దుతాడు ఈ కొండబాబు. మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అత్యధిక మెజార్టీతో ఎందుకు గెలిపించాలంటున్నానంటే, ఒక దొంగని దొంగ కింద చూశారు, మంచుడు కింద చూశాడని కాకినాడ ప్రజలు పేరు రావాలి. ఈ రోజున దొంగోడు కోటేశారు, రౌడీలు కోటేశారు, గోండాలకు వేశారని పేరు రాకూడదు కాకినాడ ప్రజలకి ఈ రోజున. ఆ విధంగా ఓట్లేసి నెగ్గించండి. నేను రేపు పొద్దున్న స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో దాన్ని ఒక ఆదర్శ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దర్శనాలు తీసుకుంటాం. ఇగో సిబిసిఎన్సీ వాళ్ళు వచ్చారు, సిబిసిఎన్సీ వాళ్ళు వచ్చారు చూడండి. ఇక్కడ క్రైస్తవులు ఆస్పోటేశాడు, అమ్మేశాడు, ఒకరికి అమ్మేశాడు, అక్కడ చర్చి కూడా కట్టేసుకున్నారు. వాళ్ళకి తగాదాలు పెడుతున్నాడు. ఇలా నించోండి. ఇగో ఇది వచ్చారు, క్రైస్తవులు ఆస్పోటేశాడు. ఏమండి నవీన్, మీ అందరికీ చెప్పాలి, బాధ్యతలండి చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కొంతమంది ఏమన్నారంటే, అంటే మామారు కూడా చెప్తున్నారు, చంద్రశేఖర్ రెడ్డి తెలియాలి ఇది. చాలా మంది కొండబావరు మాకు జరిగిన అన్యాయం, కొంతమంది చెప్పనాకు వస్తా అన్నారు కొంతమంది. అయితే ఎలక్షన్ టైం కదా, మనం వద్దులేండమ్మా, ఇప్పుడు ఎలాగే అన్నీ బయట పెట్టాం కదా అని చెప్పాను. కొంతమంది బాబు మా కుటుంబాలు మరి ఏదైనా మాట్లాడితే, మీడియాలో ఏదో మాట్లాడితే మమ్మల్ని ఏదైనా చేస్తారేమో, గోండాట కదా ఆయన, రౌడీ అట కదా, ఆయన దగ్గర గోండాలు ఉన్నారట కదా అనే బాధను చెప్తున్నారండి వాళ్ళు. వాళ్ళ మాట చెప్తున్నారు, ఈ మాట చెప్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి, గోండాలు రౌడీలు ఉన్నారట కదా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము దగ్గరుండి మాకు ఆ పనులన్నీ చేసి పెట్టండి బాబని వాళ్ళు వేడుకుంటున్నారు, నన్ను వేడుకుంటున్నారు ఎంతోమంది. ఈరోజు చంద్రశేఖర్ గారి గోండాలు ఉన్నారట కదా, రౌడీలు ఉన్నారట కదా, వాళ్ళు బెదిరించేస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ రోజున ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది వచ్చేస్తారు, మా దగ్గరికి జాయిన్ అయిపోయారు.
పని చేసుకుంటున్నారు. ఈరోజు మాతో కలిసి పనిచేస్తున్నారు. చాలా మంది వచ్చేసారు. ప్రతి వార్డు నుంచి కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు జాయిన్ అయ్యారండి. ఇంకా కొంతమంది ఉండిపోయారు. అంటే చంద్రశేఖర్ రెడ్డి బినామీ దాంట్లో భాగస్వాములో ఏంటో అందులోంచి రాలేకపోతున్నారు. ఉంటే ఉన్నాను, తప్పలేదు నాకేమి. కానీ కాకినాడ ప్రజలు కానీ కాకినాడ కార్యకర్తలు ఎవరిని బెదిరితే ఖబర్దారు, ఒక్కొక్కరిని ఊరుకునే ప్రసక్తే లేదు. మీ సంగతి చూస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరు కూడా జాగ్రత్త. ఏంటి గోండేజం కాకినాడలో? ఏంటి మీ రౌడీజం? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకోండి. ఎలక్షన్లో కాకినాడ ప్రజలకు కానీ మా నాయకుల కార్యకర్తలకు కానీ ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే జాగ్రత్త, మిమ్మల్ని అందరిని గుర్తుపెట్టుకుంటాం. వెనకాల తిరిగి వాళ్ళందరూ చెప్తున్నాం. ఈ రోజున గుర్తుపెట్టుకుంటాం. అందరూ కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు. అసలు రెడ్డి ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. మీరు బాధ్యులు అయిపోతారు. మీకు ఆయనలాగైనా సెకండ్ ఉంటే పర్లేదు, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. చూసుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మీడియా ద్వారా చెప్తున్నా, ఒక్కొక్కరికి మీరు చేస్తున్న వివరాలన్నీ చూస్తున్నాం. ఈ రోజున ఎవరైనా బెదిరిస్తున్నారు, అన్ని చూస్తున్నాం. అయినా మీరు బెదిరించినా సరే మగాళ్ళని నిలబడి పనిచేస్తున్నారు. ఈ రోజున కాకినాడ నగరంలో ధైర్యంగా పనిచేస్తున్నారు, తెగించి పనిచేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ ఎలక్షన్ మీరు చేసుకోండి. ఎలక్షన్ ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకుంటారు. మీరు రెడ్డి మాటలని కానీ వెనక ఇంకా అలాగే తిరిగితే ఇంకెన్ని రోజులు ఉందండి ఎలక్షన్? 5 రోజులు ఉంది. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాం. వచ్చేస్తే వచ్చేయండి. రాలేదు కదా మీ కర్మ. ఓకే, థ్యాంక్ యూ.